హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వెళ్ళబోతున్నాం హైదరాబాద్లో అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి. చూడండి ఫ్రెండ్స్, సాలార్జంగ్ మ్యూజియం దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలోకి ఎంట్రీ కాబోతున్నాం. ఇక్కడ చాలామంది వ్యక్తులు చూడడానికి వచ్చారు. సో ఫ్రెండ్స్, బయట నుంచి అయితే చాలా బాగుంది చూడడానికి సాలార్జంగ్ మ్యూజియం. మరి లోపలికి ఎంట్రీ ఎలా కావాలో తెలియదు. టికెట్ కౌంటర్ ఎక్కడుందో మాకు కూడా తెలీదు. టికెట్ కౌంటర్ కోసం వెతుకుతున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే టికెట్ కౌంటర్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. టికెట్ కోసం అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక పిల్లవాడు కనిపించాడు. వీడు లైన్లో ఉన్నాడు, మాతోని కొంచెం గేమ్స్ ఆడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లవాడు ఎవడో మాకు తెలియదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇండియన్ కంట్రీ వాళ్ళకైతే కొంచెం టికెట్ ఛార్జ్ కొంచెం డబ్బులు తక్కువగా ఉంటుంది. అదే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకైతే కొంచెం టికెట్ డబ్బులు ఎక్కువగా ఉండడం జరిగింది. ఫైనల్గా చాలా కష్టపడి అయితే టికెట్స్ అయితే దొరికాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి ఎంట్రీ కావాల్సిన టైం వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, టికెట్స్ అయితే దొరికాయి ఫైనల్గా. ఇక చూడండి, ఇలా ఉన్నాయి. లోపల ఎలా ఉందో తెలుసుకోవడానికి మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇప్పుడే సాలార్జంగ్ మ్యూజియం లోపలికి వచ్చాము. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బాహుబలిలో సైన్యంలాగా చాలామంది సైన్యం ఇక్కడ ఉన్నారు. చూడడానికి వచ్చాం, బాహుబలిలో సైన్యంలాగా ఉంది. ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి. పుష్ప సినిమాలో లారీల లాగా కూడా కొన్ని ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.